స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ పిలుపు మేరకు ఈరోజు రామగుండం ఏరియా 2లో గల సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని రాజేందర్ రెడ్డి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ పిలుపు మేరకు స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని రెస్క్యూ స్టేషన్లో నిర్వహించడం జరిగిందని, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించి శుభ్రపరచడం జరిగింది. ఈ పిచ్చి మొక్కలతో దోమలు విపరీతంగా పెరిగి కుట్టడం వల్ల విషజ్వరాల బారిన పడుతున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛ భారత్ మిషన్ వారి యొక్క ఆదేశంతో సింగరేణి సంస్థలు సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రెస్క్యూ స్టేషన్ ఇన్స్ట్రక్టర్ నరసింహమూర్తి, తిరుపతి రెస్క్యూ బ్రిగేడార్స్ జక్కుల కిషన్ రావు, అకీఫుద్దీన్, నవాబ్, వినయ్, శ్రీనివాస్, సుమన్, శ్రీకాంత్, మురళి, పెద్ది, శ్రీకాంత్, రెస్క్యూ ట్రయాండ్ పర్సన్ చెల్ల రవీందర్ రెడ్డి, ఆడెపు చందన్ కుమార్, మధుకర్, మహేష్, సాయి, కట్కూరి రవీందర్ రెడ్డి, మడికంటి శ్రీనివాస్, నీలం రవి, ఆంజనేయ స్వామి, అనిల్తో పాటు రెస్క్యూ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛోత్సవ్ 2025లో భాగంగా ఇది 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. ఈ స్వచ్ఛోత్సవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఈ స్వచ్ఛోత్సవ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎందుకు పెట్టారంటే మన దేశంలో ఉన్న ప్రజలందరిలో తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అనేది వారిని ప్రోత్సహించే విధంగా ఈ స్వచ్ఛోత్సవం ఉంటుంది. ఈరోజు దీని గురించి ఈ స్వచ్ఛోత్సవం ఇక్కడ పాటించి మా రెస్క్యూషన్ ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి చెట్లను తొలగించి ఏదైతే ఆ పరిస్థితిలో దాన్ని శుభ్రం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సింగరేణిలో ఉన్న ప్రతి కుటుంబం కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉన్నట్టయితే దోమలు పెరగకుండా మరియు ఆ ఇంటి పౌరుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని మేము కోరడమే. థ్యాంక్ యూ.